కూడా మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఇవాళ గట్టు చింకీ ఇంటికి ఒక కొత్త డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వచ్చింది. చింకీ, చూడు మన కొత్త ఫ్రిడ్జ్ ఎంత పెద్దగా ఉందో. ఇందులో మనం చాలా చాక్లెట్లు పెట్టుకోవచ్చు కదా. అవును గట్టు, నిజంగా ఇది చాలా పెద్దగా ఉంది. ఫ్రిడ్జ్ డెలివరీ చేసిన అంకుల్ కిచెన్లో ఆ ఫ్రిడ్జ్ని సెట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత గట్టు ఆ అంకుల్ని బాగా గమనిస్తుంటాడు. ఇంకా అక్కడే పడి ఉన్న హ్యామర్తో ఆడుకుంటూ ఉంటాడు. అరే గట్టు, అసలు నువ్వేం చేస్తున్నావు? దాంతో దెబ్బ తగులుతుంది, లే. చింకీ, చూడు అంకుల్ ఈ టూల్స్ తోని భలేగా దీన్ని సెట్ చేస్తున్నారు కదా. నాకు కూడా ఈ టూల్స్ ని వాడాలి అని నాకు అనిపిస్తుంది. లేదు గట్టు, మనం ఈ టూల్స్ యూజ్ చేయకూడదు, ఇవి సేఫ్ కాదు. గట్టు ఆ మాట విని బాధపడతాడు. అరే నువ్వలా బాధపడుకు గట్టు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. అలా చెప్పి చింకీ పరిగెడుతూ లోపలికి వెళ్తుంది. ఇంకా తన వుడెన్ ప్లే టూల్ కిట్ తీసుకుని బయటికి వస్తుంది. గుర్తుందా గట్టు, అమ్మ మన కోసం పుంతూన్ కిడ్స్ నుంచి ఆర్డర్ చేసింది. ఇందులో ఎన్ని టూల్స్ ఉన్నాయో చూడు. ఇప్పుడు మనం వీటితో హాయిగా ఆడుకోవచ్చు, ఇవి సేఫ్ కూడా. అవును చింకీ, ఇది చాలా కలర్ఫుల్ గా ఇంకా లైట్ వెయిట్ లో కూడా ఉంది. మనం కలిసి వీటితోని ఆడుకుందాం. గట్టు ఇంకా చింకీ ఆ టూల్ బాక్స్ తో ఆడుకుంటారు. నాకు గుర్తొచ్చింది, బంటికి కూడా ఇది కావాలన్నాడు. అరే నువ్వైతే అతనికి చెప్పొచ్చు కదా, అది www.puntunkids.com నుంచి ఆర్డర్ చేసుకోమని. గట్టు చింకీ మాటి మాటికి ఫ్రిడ్జ్ డోర్ తెరుస్తూ ఉంటారు. గట్టు ఒక డోర్ తెరిచి చూస్తాడు, చింకీ మరొక డోర్ తెరిచి చూస్తుంది. చింకీ, ఇది లోపల కూడా చాలా పెద్దగా ఉంది, చూడు. అవును గట్టు, చూడు లోపల ఇంకా వేరే వేరే కంపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ పెట్టుకోవడం కూడా చాలా తేలిక అవుతుంది. పిల్లలు, ఫ్రిడ్జ్ మూసేసి ఇక్కడికొచ్చి నాకు హెల్ప్ చేయండి. గట్టు చింకీ అమ్మ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చూసేసరికి అమ్మ దగ్గర చాలా కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి. ఇంకా అందులో చాలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంకా చాలా రకాల స్నాక్స్ పెట్టి ఉంటాయి. అమ్మా, ఇవన్నీ ఏంటి? పిల్లలు, మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు నేను పాత ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులన్నీ తీసి పెట్టాల్సి వచ్చింది. అందుకే నేను ఈ కార్డ్బోర్డ్లో అన్నిటి మీద పేర్లు రాసి స్నాక్స్, వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ అరేంజ్ చేశాను. ఇంకా నాకు తెలిసిందేంటంటే మన ఫ్రిడ్జ్లో చాలా ఎక్స్పైర్ అయిపోయిన సామాన్లు కూడా పెట్టున్నాయి. నాకు అర్థమైందమ్మా. ఇప్పుడు ఈ ఫ్రెష్ సామాన్లంతా ఫ్రిడ్జ్లో పెట్టాలి, అంతే కదా? చింకీ, పదండి మొదలు పెడదాము. అప్పుడే మెయిన్ డోర్ తెరిచిన శబ్దం వినిపిస్తుంది. నాన్న చాలా స్నాక్స్ ఇంకా చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుని వస్తారు. పిల్లలు, ఇలా చూడండి, నేను కొత్త ఫ్రిడ్జ్ కోసం ఎన్ని కొత్త సామాన్లు తెచ్చాను. అరే ఇదేంటి నాన్న, ఇంకా సామాన్లు తీసుకొచ్చారు? గట్టు, ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడు మన ఫ్రిడ్జ్లో డబల్ డోర్ ఉంది, అందులో చాలా సామాన్లు పడతాయి. పద ఇంకా మనం ఈ సామాన్లంతా అందులో సర్దడం మొదలు పెడదాం. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నేను కూడా. గట్టు, చింకీ అమ్మా నాన్న కలిసి సామానంతా ఫ్రిడ్జ్లో సెట్ చేస్తూ ఉంటారు. అప్పుడే చింకీకి నాన్న తెచ్చిన సామాను బ్యాగ్లో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ బాక్స్ కనిపిస్తుంది. అది నాన్న, ఇదేంటి ఇందు లోపల ఐస్ క్రీమ్ ఉందా? కానీ మరి ఇది చల్లగా లేదు. లేదు లేదు చింకీ, ఇది ఐస్ క్రీమ్ మిక్స్, అది కూడా నీ ఫేవరెట్ చాక్లెట్ ఫ్లేవర్తో. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోని మనం ఇంట్లోనే చాక్లెట్ తయారు చేసుకోవచ్చు, అది కూడా కష్టపడకుండా. నేననుకున్నాను మన ఇంటికి ఫ్రిడ్జ్ వచ్చిన సందర్భంగా మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ తయారు చేసుకుని తింటే బాగుంటుంది అని. అందుకే వీటిని తీసుకొచ్చాను. అవును నాన్న, అయితే మనం వీటి సహాయంతోని ఇంట్లోనే చాక్లెట్ తయారు చేసుకోవచ్చు. ఇది భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. అమ్మా పద, మనం ముందు ఐస్ క్రీమ్ చేసి ఫ్రిడ్జ్ లో పెడదాం. మన పని పూర్తయ్యే లోపల ఐస్ క్రీమ్ చల్లగా అవుతుంది. సరే, అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను గట్టు కలిసి ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేస్తాము. ఆ లోపు అమ్మ ఇంకా చింకీ కలిసి ఐస్ క్రీమ్ తయారు చేస్తారు, దాన్ని ఫ్రిడ్జ్ లో పెడతారు. పని త్వరగా అవుతుంది. ఇది చాలా మంచి ఐడియా నాన్న, అదే చేద్దాం. తర్వాత అందరూ వాళ్ళ పని మొదలు పెడతారు. గట్టు, ఇదిగో నేను వాటర్ బాటిల్స్ అన్నీ నింపాను, నువ్వు వీటిని అందులో పెట్టేసేయి. ఓకే నాన్న, మరి ఈ ఫ్రూట్స్ని ఏం చేద్దాం? వాటిని కింద సెల్ఫ్లో పెట్టు.
ఇంకా మీ ఇద్దరు చాక్లెట్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టు. ఓకే నాన్న. అక్కడ అమ్మ ఐస్ క్రీమ్ తయారు చేస్తూ ఇలా అంటుంది. ఇంకా ఈ చాక్లెట్ సర్దేటప్పుడు నువ్వు స్వయంగా తినుకు గట్టు. సరే అమ్మా, నేనైతే ఏమీ తిననులే. చింకీ ఇటు చూడు. ఈ పాలలో ఇప్పుడు మనం మన ఐస్ క్రీమ్ మిల్క్ కలపాలి. ఆ తర్వాత దాన్ని బాయిల్ చేయాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి చింకీ. ఇంకా మన టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. వావ్! అమ్మా, ఇది చాలా ఈజీ. అందరూ వాళ్ళ పనిలో బిజీ అవుతారు. కాసేపటి తర్వాత పని మొత్తం పూర్తవుతుంది. నాన్న ఇంకా గట్టు కలిసి సామానంతా ఫ్రిడ్జ్లో అరేంజ్ చేస్తారు. చింకీ ఇంకా అమ్మ కలిసి ఐస్ క్రీమ్ చల్లగా అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెడతారు. ఇంకా వాళ్ళు చూస్తూ ఉంటారు. అరే వా, అన్ని పనులు టక్కున అయిపోయాయి. లేదమ్మా, ఇంకొక పని మిగిలింది. అదేంటి గట్టు? ఇప్పుడే చెప్తానమ్మా. గద్దు పరిగెడుతూ వెళ్తాడు. ఇంకా అతని గదిలో నుండి కొన్ని స్టిక్కర్లను తీసుకొనిస్తాడు. అరే గట్టు, ఇవి అవే స్టిక్కర్లు కదా, మరి మనకి ఫ్రీగా వచ్చాయి మన స్క్రాప్ బుక్స్ తో పాటు. అవును చింకీ, చూడు ఇవి ఎంత బాగున్నాయో. అమ్మా, మేము వీటిని ఫ్రిడ్జ్ పై పెట్టొచ్చా? అరే హా గట్టు, ఇంకా నువ్వు ఈ స్టిక్కర్లను ఫ్రిడ్జ్ మీద పెట్టొచ్చు. గట్టు చింకీ కలిసి వాళ్ళ కొత్త ఫ్రిడ్జ్ మీద స్టిక్కర్ని పెడుతూ ఉంటారు. అప్పుడే చింకీకి మరొక ఐడియా వస్తుంది. చింకీ తన గదిలోకి వెళ్లి ఒక కలర్ పేపర్ ఇంకా ఒక క్లిప్ తీసుకుని వస్తుంది. చింకీ, నువ్వు దీంతో ఏం చేస్తావు? గట్టు, నేను దీని మీద ఒక మంచి కోట్ రాస్తాను. ఇంకా ఈ పేపర్ క్లిప్ సాయంతో ఇప్పుడు ఫ్రిడ్జ్ మీద పెడతాను. ఆ తర్వాత ఫ్రిడ్జ్ ఇంకా అందంగా కనిపిస్తుంది. గుడ్ ఐడియా చింకీ. కానీ నువ్వు ఈ పేపర్ పైన ఏం రాస్తావు? అది మీకు ఇప్పుడే తెలిసిపోతుంది నాన్న. 2 నిమిషాలు. అందరూ చింకీ రాయడానికి చూస్తుంటారు. చింకీ ఆ కలర్ పేపర్ పైన మంచి హ్యాండ్ రైటింగ్ తో ఇలా రాస్తుంది. మీల్స్ అండ్ మెమరీస్ ఆర్ మేడ్ హియర్. వావ్ చింకీ, నువ్వు చాలా బాగా రాసావు. చింకీ, ఇప్పుడు నువ్వు దీన్ని ఫ్రిడ్జ్ పై పెట్టు. చింకీ పేపర్ క్లిప్ సహాయంతో కోట్ని ఫ్రిడ్జ్ పైన పెడుతుంది. ముందు మన ఫ్రిడ్జ్ కాస్త అందంగా కనిపించింది. ఇప్పుడు మీ క్రియేటివిటీ వల్ల అది ఇప్పుడు ఇంకా చాలా బాగా అందంగా కనిపిస్తుంది. అద్భుతం. సరిగ్గా చెప్పారు మీరు. మన గట్టు ఇంకా చింకీ చాలా టాలెంటెడ్. తర్వాత అందరూ లివింగ్ రూమ్లో కూర్చొని టీవీ చూస్తూ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. కాసేపట్లో కూడా ఐస్ క్రీమ్ చల్లగా అయిపోతుంది. పదండి అందరూ, ఐస్ క్రీమ్ రెడీ అయింది. ఇప్పుడు అందరం కూర్చొని తిందాము. వావ్ అమ్మా, ఇంత పని చేసిన తర్వాత ఇంత టేస్టీ ఐస్ క్రీమ్ తింటే ఆ మజానే వేరు. అవునమ్మా, నిజంగా ఈ ఐస్ క్రీమ్ కూడా టేస్టీగా రెడీ అయింది. ఏది ఏమైనా కానీ అందరం కలిసి పని చేస్తే పని త్వరగా అవుతుంది, ఇంకా మజా వస్తుంది. హా, సరిగ్గా చెప్పారు మీరు. ఆ తర్వాత అందరూ కలిసి హాయిగా ఐస్ క్రీమ్ తింటారు. బర్గర్. గట్టు ఇంకా చింకీ అప్పుడే స్కూల్ నుండి వస్తారు. ఇంకా టీవీ చూస్తూ లంచ్ చేస్తారు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. అమ్మ వెళ్లి తలుపు తీస్తుంది. చూసేసరికి చాలా రోజుల తర్వాత అమ్మ స్నేహితురాలు వచ్చి ఉంటుంది. నమస్తే ఆంటీ. నమస్తే పిల్లలు, ఎలా ఉన్నారు మీరు? మేం చాలా బాగున్నాం ఆంటీ. మేం చాలా బాగున్నామంటీ. ఆంటీతో పాటు తన కూతురు పీహు కూడా వస్తుంది. పీహు తల్లి, అందరికీ హాయ్ చెప్పు. హలో ఆంటీ. హలో గట్టు అన్నయ్య. హలో చింకీ అక్క. హలో పిహు, రా మా దగ్గరికి వచ్చి కూర్చో. మాతో పాటు టీవీ చూడు. అమ్మ ఇంకా ఆంటీ మాట్లాడుకుంటూ ఉంటారు. గట్టు చింకీ పీహు కలిసి టీవీ చూస్తుంటారు. కాసేపటికి అమ్మ ఆంటీ వస్తారు. ఇలా అంటారు, పిల్లలు, నేను ఆంటీ షాపింగ్కి వెళ్తున్నాం. మీరు పీహుని జాగ్రత్తగా చూసుకోండి. 2-3 గంటల్లో వచ్చేస్తాము, ఓకే? సరే అమ్మా, మేం పిహుని జాగ్రత్తగా చూసుకుంటాం కదా చింకీ. అమ్మా, మీరు హాయిగా షాపింగ్ చేసుకుని రండి. సరే పిల్లలు, ఇంకా మేమొచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాము. ఓకే అమ్మా. ఆ తర్వాత అమ్మ ఆంటీ కలిసి బయటకు వెళ్ళిపోతారు. కాసేపటి వరకైతే ముగ్గురు కలిసి టీవీ చూస్తారు. కానీ పీహుకి మాత్రం బోర్ కొడుతుంది. ఇంకా తనకి ఆకలిగా కూడా ఉంటుంది. చింకీ అక్క, నాకు ఆకలవుతుంది. పీహు, నేను నీకు భోజనం పెడతాను. అమ్మాయి వాళ్ళ వంట చాలా బాగా చేసింది. లేదు, నేను అన్నం తినను. నాకు బర్గర్ తినాలనుంది. ఏంటి బర్గర్? కానీ మేం బర్గర్ ఎక్కడి నుంచి తీసుకుని రాము?
లేదు, నేను బర్గర్ అయితేనే తింటాను, ఇంకేమీ తినను. పీహు బర్గర్ తింటాను అని జిద్దు చేస్తూ ఉంటుంది. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. గట్టు వెళ్లి డోర్ తెరిచేసరికి వాళ్ళ నాన్న వచ్చి నిలబడుంటాడు. ఏ నాన్న, మీరు ఈరోజు త్వరగా వచ్చారు. గట్టు, నాకు ఈరోజు హాఫ్ డే లీవ్ దొరికింది, అందుకే వచ్చా. నాన్న పీహు ఏడవడం చూసి ఏమైందని అడుగుతాడు. అప్పుడు చింకీ ఇలా అంటుంది. చూడండి నాన్న, ఈ పీహు మాట వినడం లేదు. ఇప్పుడు బర్గర్ మేము ఎక్కడి నుంచి తీసుకుని రావాలి? ఏంటి పిల్లలు, తనకి బర్గర్ తినాలనిపిస్తే మనం బర్గర్ తయారు చేసి తనకి పెడదాము. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, మనందరం కలిసి పీహుకి మంచి నచ్చిన బర్గర్ని తయారు చేద్దాం. తర్వాత ఏముంది, నాన్న గట్టు చింకీ కిచెన్లోకి వెళ్తారు. ఇంకా పని మొదలు పెడతారు. గట్టు, నువ్వు కావలసిన సామాన్లన్నీ తీసి దగ్గర పెట్టుంచు. సరే నాన్న. చింకీ, నువ్వు బర్గర్లో ఏ సాసెస్ ఉపయోగిస్తారో చెప్తూ ఉండు. పీహు, నువ్వు చెప్పు, ఎలాంటి బర్గర్ తినాలనుకుంటున్నావు? అంకుల్, నేను కారం ఎక్కువగా తినను, కాబట్టి బర్గర్లో కారం ఎక్కువ వేయకండి. సరే పీహు, నేను చిల్లీ సాస్ తీసేస్తాను. నీకు తందూరి మయోనీస్ అంటే ఇష్టం కదా? నాకది చాలా ఇష్టం, అది తప్పకుండా వేయండి. నాన్న, ఇగో తీసుకోండి, నేను వెజిటేబుల్స్ అన్ని తెచ్చాను, బట్టర్ కూడా. వెరీ గుడ్ గట్టు. చింకీ, నేను ఆలుగడ్డని ఉడకబెట్టాను, మీరిద్దరూ కూడా వాటి పొట్టును తీస్తూ ఉండండి. అప్పటి వరకు నేను కూరగాయలకు వస్తాను. గట్టు, నువ్వు పని చెయ్యి, నువ్విప్పుడు టమాటో సాస్ తయారు చేసి ఉంచు. ఓకే నాన్న. ఇదిగో పీహు, నువ్వు ఈ బఠానీ ఒలు, నేను ఆలుగడ్డ పొట్టు తీస్తాను. ఈ ప్రకారంగా గట్టు, చింకీ, పీహు, నాన్న కలిసి బర్గర్ తయారు చేస్తూ ఉంటారు. చింకీ పీహుతో, పీహు, నువ్వు బఠానీలు వలవడం కంటే ఎక్కువ తింటున్నావు, నేను చూస్తున్నాను. అరే, సారీ. ఆ తర్వాత పెనం పైన ఆలుగడ్డ పెట్టి ఫ్రై చేస్తాడు. నాన్న, మనం దీన్ని డీప్ ఫ్రై చేయకూడదా? లేదు గట్టు, ఒకవేళ అది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే అది చాలా ఆయిలీగా అయిపోతుంది. మన ఆరోగ్యానికి ఆయిల్ అంత మంచిది కాదు. గట్టు, మనం టేస్ట్ తో పాటు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. అర్థమైంది చింకీ. గుర్తొచ్చింది నాన్న, బర్గర్ లో ఆనియన్స్ మాత్రం వేయొద్దు, ఎందుకంటే నాకు ఆనియన్స్ అస్సలు ఇష్టం ఉండదు. ఓకే చింకీ, నేను చూసుకుంటాను. చాలాసేపు మాట్లాడుకుంటూ కష్టపడిన తర్వాత ఆఖరికి బర్గర్ తయారైపోతుంది. ఆఖరికి మన బర్గర్లు సిద్ధంగా ఉన్నాయి, పదండి. ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేద్దాము. నాన్న ప్లేట్లో బర్గర్ పెడుతూ ఉంటారు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. గట్టు పరిగెడుతూ వెళ్లి డోర్ తీస్తూ ఉంటాడు. అరే వావ్, అమ్మా, మీరు సరైన సమయానికి వచ్చారు. మేము బర్గర్ పార్టీ చేసుకోబోతున్నాము. రండి, అందరం కలిసి చేసుకుందాం. అరే, ఏం జరుగుతోంది? నేనైతే వంట చేశాను కదా, మళ్ళీ బర్గర్స్ ఎందుకు చేశారు? అమ్మా, పీహు కేవలం బర్గర్ మాత్రమే తింటాననింది. తను బాగా జట్టు చేసింది, ఇంకా ఏమీ తినలేదు. అరే పీహు, ఇలా ఎందుకు చేశావు? అందర్నీ చాలా ఇబ్బంది పెట్టావు. భోజనం తినాల్సింది కదా. అరే, అందులో ఇబ్బంది ఏముంది? అందరం కలిసి మనం ప్రశాంతంగా బర్గర్ పార్టీ చేసుకుందాం. బర్గర్ పార్టీయే కాదు, ఐస్ క్రీమ్ పార్టీ కూడా. నేను అందరికీ ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చాను. వావ్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ నా ఫేవరెట్. అది ఈరోజు చాలా మజా వచ్చింది. సరే, ఇంకా మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పటికి చాలా పని చేశారు, ఇప్పుడు మేము చేస్తాము. నేనైతే అలసిపోయాను. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చుని బర్గర్ ఇంకా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తారు. అరే వా, నిజంగా ఈ బర్గర్ చాలా టేస్టీగా ఉంది. పిహు జిద్దు చేయడం వల్ల నాకు కూడా టేస్టీ బర్గర్ దొరికింది. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. గట్టు, చింకి ఇంకా పిహు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. నాకనిపిస్తోంది పీహు మీకు హెల్ప్ చేసే బదులు ఇబ్బంది పెట్టుంటుందని. లేదు, అలాంటిదేమీ లేదు. ఏం లేదు కదా పిహు. ఇప్పుడు అర్థమైంది పీహు మీకు ఎంత సహాయం చేసి ఉంటుందో. అరే పిహు అన్నిటికన్నా మంచి హెల్ప్ ఏం చేసింది తెలుసా? జిడ్డు చేయకపోవడం. అందుకే మా పని ప్రశాంతంగా అయింది. ఆ తర్వాత అందరూ కలిసి పీహుని చూస్తారు. తను అమాయకంగా ఒక మంచి స్మైల్ ఇస్తుంది. ఈ రకంగా ఇవాల్టి బర్గర్ పార్టీ పూర్తయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.